దుగ్గిరాల ఫ్యామిలీలోని వారందరూ కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో సుభాష్ ఇంకా తన తమ్ముడిని తీసుకొని ప్రభాకర్ అని ఇద్దరు కలిసి వచ్చి వాళ్ళ నాన్న దగ్గర కూర్చొని, నాన్న మనం స్వప్నకు రాసిచ్చిన ప్రాపర్టీలో ఇంకా రోడ్డుకి కొంచెం పోతుందంట. దాని గురించి మనకి డాక్యుమెంట్స్ పంపించారు ఆ కోర్టు నుండి అని చెప్పేసి అనగానే, అదేంట్రా మనం రోడ్డుకి విడిచిపెట్టే కట్టాం కదా అనగానే, ఏమో నాన్న వాళ్ళు ఏమో వచ్చి కొలుచుకుంటారంట అనగానే, ఇంకా మరి కమిషనర్ని కలిసావా అనగానే, కలిసాను నాన్న, వాళ్ళ టీంని పంపిస్తానన్నారు. అందుకే స్వప్నం తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అనగానే, ఏంటి మామయ్య ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ తీసుకురమ్మంటారా అనగానే, తీసుకురా అమ్మా అని చెప్పేసి సుభాష్ అయితే చెబుతూ ఉంటాడు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం రాసిచ్చిన ఆ డాక్యుమెంట్స్ని అయితే తీసుకురావడానికి వెళ్తూ ఉంటుంది స్వప్న. ఇంకా వెళ్ళి తను ఆ పేపర్సు తన రూమ్లో వెతుకుతూ ఉంటుంది. ఆ పేపర్సు ఇంకా వెళ్ళి తను ఆ రూమ్లో ఎక్కడ పెట్టిందో అక్కడికి వెళ్ళి సరాసరి డాక్యుమెంట్లు తీసుకొద్దామని అలా చీరలు లేపి చూసేసరికి అక్కడ ఇంకా డాక్యుమెంట్స్ కనిపించవు. ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది స్వప్న. అదేంటి నేను ఇక్కడే పెట్టాను ఆ డాక్యుమెంట్స్ ఎక్కడికి వెళ్ళాయి, కనిపించట్లేదు ఏంటా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఇంకా డాక్యుమెంట్స్ అయితే రూమ్ అంతా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోయేసరికి, అదేంటి నేను అంత జాగ్రత్తగా పెట్టాను కనిపించట్లేదు అని చెప్పేసి పరుగున కిందికైతే వచ్చేస్తూ ఉంటుంది. తను అలా రావడం గమనించిన కావ్య షాక్తో ఇంకా తన అక్క వైపు అయితే చూస్తూ ఉండిపోతుంది. వచ్చి, మామయ్య నేను నా రూమ్లోనే పెట్టాను డాక్యుమెంట్స్ కనిపించడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేంటమ్మా డాక్యుమెంట్స్ కనిపించకపోవడం ఏంటి అనగానే, ఏమో మామయ్య నేను అక్కడే పెట్టాను అనగానే, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. నేను చాలా జాగ్రత్తగా పెట్టాను మామయ్య, అయినా కనిపించట్లేదు, నాకేంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదేంటమ్మా ఎవరు తీసుంటారు మరి అని చెప్పేసి అనగానే, రాహుల్ నువ్వేమైనా చూసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది స్వప్న. నిన్ను నేనెందుకు చూశాను, ఆ డాక్యుమెంట్స్ నేనేదో ఇస్తే అవి నేనేదో తింటాను నమిలేస్తాను అన్నట్లుగా నువ్వే దాచిపెట్టుకున్నావు కదా కనబడకుండా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ డాక్యుమెంట్స్ ఎంత విలువైనయో తెలుసా నీకు అనగానే, నాకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా పెట్టాను అనగానే, ఇంకా రుద్రాని ఎంట్రీ ఇచ్చి అంటూ ఉంటుంది. అందుకే ఆ ప్రాపర్టీ నీ పేరు మీద రాయడం కంటే నా పేరు మీదనో రాహుల్ పేరు మీదనో రాయమన్నాను. ఆ డాక్యుమెంట్స్ నువ్వేమైనా తాకట్టు పెట్టావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే వెంటనే ఇంకా అందరూ షాక్ అయిపోయి చూస్తారు. ఆ బుద్ధి నీ కొడుకుది, నీది, నాది కాదు, అలాంటి బుద్ధి నాకు లేదు అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. ఇంకా నెలకి నాకు 5,00,000 రూపాయలు వస్తాయి, ఆ డబ్బులు నాకు అవే ఎక్కువ, బంగారు గుడ్లు పెట్టే దాన్ని ఎవడైనా ఒక్కసారిగా కోసేసుకుంటారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే, ఏమో ఎవడికెరక అనగానే ఇక్కడ ఉన్న కావ్య మాత్రం తిడుతూ ఉంటుంది ఇంకా రుద్రాణిని. ఎందుకు రుద్రాణి గారు మీకు ఆలోచన వచ్చింది తాకట్టు అనే ఆలోచన అనగానే, ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మమ్మ గారు అయితే ఇలా అంటూ ఉంటుంది. అవి మీ పేరు మీదనో నీ కొడుకు పేరు మీదనో రాయడానికి కాదు ఇచ్చింది, స్వప్న పేరు మీద, స్వప్న కనబోయే బిడ్డ కోసం, అందులో మీకు చిల్లి గవ్వ కూడా చెందదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అయినా నాకెందుకో అనుమానంగా ఉంది, రుద్రాణి గారు ఎందుకు అంత టెన్షన్ పడుకుంటూ ఇంకా తాకట్టు అనే ఆలోచన వచ్చింది, తనకే వస్తుంది కదా ఇలాంటి బుద్ధులు, మా అక్కకి ఏమవసరం తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం అనగానే, ఏంది కావ్య నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పేసి అనగానే, మరి ఎవరికి రాని ఆలోచన నీకెందుకు వచ్చింది అక్క, మరొకసారి రూమ్లో వెతికిరా మంచిగా అనగానే, ఇంకెక్కడే వెతకనే, అదేమన్నా పోయింది నల్లపూస, భూతద్దం పెట్టి వెతకడానికి, డాక్యుమెంట్సే కదా, అయినా నీకోసం మరొకసారి వెతుకుతాను అని చెప్పేసి లోపలికైతే పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది స్వప్న. మరి ఎంత వెతికినా డాక్యుమెంట్స్ అక్కడ ఉండవు కదా, ఎందుకంటే తీసింది రుద్రాని రాహుల్ కాబట్టి. ఇంకా డాక్యుమెంట్స్ లేవని మళ్ళీ వస్తుంది కదా స్వప్న. మరి ఇంకా స్వప్న కావ్య కలిసి ఆ డాక్యుమెంట్ తీసింది ఎవరు అనేది ఎలా కనుక్కుంటారు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.